నాయకత్వం, వర్ధిల్లాలి కోటమిరెడ్డి సీతారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి. బాబా లేదు నెల్లూరు రూరల్ 32వ డివిజన్ పరిధిలోని ఎన్సీసీ కాలనీ ప్రాంత ప్రజలు దోమల బెడద ఎక్కువ ఉన్నందున రోగాల బారిన పడుతున్నారని రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి సీతారెడ్డి గారి దగ్గరకు తీసుకెళ్లారు. దీనికి పరిష్కారం చేయమని వాళ్ళు కోరగా ఈ పరిష్కార ప్రయత్నంగా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మరియు తెలుగుదేశం పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ శ్రీ కోటమిరెడ్డి సీతారెడ్డి గారు మరియు గిరిధర్రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నిన్న చెప్పిన ప్రాంతంలో ఆయిల్ బాల్స్ వేయించమని ఎమ్మెల్యే గారు ఆదేశించడం అయింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీధరన్న సైన్యం ముందుకొచ్చి అన్న చెప్పినట్టుగా కాలువలు మరియు ఇక్కడున్న చిన్న చిన్న కాలువలు అన్నింటిలో ఆయిల్ బాల్స్ వేయిస్తున్నాము. ఎందువల్ల అనగా ఈ ఆయిల్ బాల్స్ వల్ల దోమల యొక్క లార్వా అభివృద్ధి చెందకుండా అది అక్కడే చంపివేస్తుంది. అందువల్ల ఈ ఆయిల్ బాల్స్ వేయడం వల్ల దోమల అభివృద్ధి తగ్గి దోమల బెడద తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మన నగర మేయర్ గారిని మరియు కమిషనర్ గారిని ఒకటే కోరుతున్నాను, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలని మీరు ఈ ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి బాటను నడిపించాలి. అంతేకాదు 100కి 100% చెప్తున్నాము, నెక్స్ట్ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. ఈ వైసీపీ ప్రభుత్వ పాలన ఇప్పుడు మేము ఎట్లా అయితే దోమల నివారణకు ఆయిల్ బాల్స్ ఎట్లా వేస్తున్నామో రేపు ప్రజలు ఓట్ల ద్వారా ఈ వైసీపీ పాలనకు ఓట్ల ద్వారా అలాగే బుద్ధి చెప్పి నెక్స్ట్ వచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చేది మరియు ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడు గారే మరియు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ కోటమిరెడ్డి సీతారెడ్డి గారు గెలవబోతున్నారు అన్నది కూడా అంతే తథ్యం. కావున ఇది ప్రత్యేక దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఎమ్మెల్యే గారు నెక్స్ట్ రాబోయేది కూడా ఎమ్మెల్యే గారు కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టుకొని ప్రాంత సమస్యల మీద దృష్టి పెట్టండి. అంతేగాని ఈ ప్రాంత సమస్యల దృష్టి వదిలేసి ఇతర సమస్యల మీద మీరు వెళ్తున్నారు, అది కరెక్ట్ కాదు. గత కొద్ది రోజుల నుంచి స్థానిక ప్రజలు ఎక్కువ మురికి కాలువలో దోమలు బెడతకి అనారోగ్య సమస్యలకు గురవడంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి ఆ స్థానిక నాయకుడు షరీఫ్ గారికి అలాగే 32వ డివిజన్ ఇన్ఛార్జ్ నావూరు శైలేంద్రబాబు గారికి నాకు అలాగే ముఖ్య నాయకులందరిని పిలిచి ఆ సమస్య పరిష్కారం దిశగా మీరు స్థానికులకు అందుబాటులో ఉండి ఏదైనా చేయండి అని చెప్పి ఆ ఆయిల్ బాల్స్ వేయించండి అని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. అందుకోసం ఈరోజు మేము 32వ డివిజన్లో ముఖ్య నాయకులు అందరితో కలుసుకొని ఈరోజు మురికి కాలువలో ఆయిల్ బాల్స్ వేసి దోమల నివారణకు మా వంతు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4.5 సంవత్సరం దాటిపోయి ఇంక 2 నెలలు 5 సంవత్సరాలు కూడా పూర్తవుతున్నా కూడా రోడ్ల నిర్మాణం కానీ మురికి కాలువల నిర్మాణం కానీ ఏ సమస్యనైనా అది పెద్ద సమస్య చిన్న సమస్య ఏ సమస్య అయినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించడం లేదు. అదేవిధంగా మా అన్న కోటమిరెడ్డి సీతారెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న నేను ప్రజల పక్షమే ఉంటానని చెప్పి ఈరోజు స్థానికులకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు తోడుగా ఉంటూ ప్రతి ఒక్కరికి నిత్యం ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించడం మా కోటమిరెడ్డి సీతారెడ్డి జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చాలామంది నెల్లూరు రూరల్లో
విపరీతమైన వికృతమైన పోస్టింగులు మనం చూడడం జరిగింది. అభివృద్ధి అంటే ఆదాల అంటే అభివృద్ధి అని చెప్తున్నారు. కనీసం ఈ చిన్న పని చేయని ఆయన అభివృద్ధి గురించి మీరు పోస్టింగ్లు పెడతారా? అదేవిధంగా నేను ఈరోజు ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. నెల్లూరు రూరల్లో ఓటు అడిగే అర్హత ఒక్క కోటంరెడ్డి శ్రీధరన్నకే సాధ్యం, ఒక అర్హత ఉండే శ్రీధరన్నకే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏ పార్టీకి కానీ ఏ నాయకుడికి కానీ ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడిగే అర్హత లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి అందరూ ఓటేసి 2024 రేపటి నెలలో ఆ పై నెలలో ఎన్నికల్లో మా శ్రీధరన్ని ఘన విజయం గెలిపించి 24 తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేస్తారని అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.